పిచ్చి టింగర్ వేషాలు వేస్తున్నారు. నోరు తెరు, నోరు తెరు, తెరు నోరు మంచిగా. అన్నం తినడానికి బాధ. ఇద్దరికి అన్నం తినడానికి బాధ. ఇంకేం తింటారు చెప్పండి అన్నం తినకుండా? జోయ తినిపిస్తా ఉండు, తినకుండా. ఇట్రా, దగ్గర రా, మమ్మీ దగ్గర రా. జోయ పట్టు. కింద పడ్డ తినద్దు. నో జోయమ్మ, నో నో. గోల్డ్ పట్టు. యాక్చువల్గా జోయాకి కొంచెం హెల్త్ బాగాలేదు. సో మార్నింగ్ నుంచి నేను ఏం ఫుడ్ పెట్టలేదు అనమాట. నైట్ అయిందని చెప్పి అన్నం తినిపిద్దామని గోల్డీని రమ్మంటే, గోల్డీకి పోయి కింద మంచం, ఈ దివానా ఉంటుంది కదా, దాని కిందికి వెళ్ళిపోయింది. జోయా ఆమె వస్తుంది, గోల్డీ ఏమో పెరుగన్నం అని చెప్పేసి వెళ్ళిపోయింది. పెరుగు అన్నం తినని మనుషులు ఎవరన్నా ఉన్నారు అంటే గోల్డీయే. పెరుగు అంటే ఎలర్జీ అనమాట దానికి. పెరుగు, పాలు అన్నీ ఎలర్జీ. అదే స్వీట్లు ఏమైనా పెట్టామనుకోండి తొందర తినేస్తుంది, ఏం వద్దు అన్నది, 2 నిమిషాలలో తినేస్తుంది. మొహం చూడండి ఎట్లా పెట్టుకుందో, ముఖం చూడండి ఎంత సీరియస్గా పెట్టుకుందో చూడండి. చూపించడానికే తీసిన ఈ వీడియో. ముఖం ఎంత సీరియస్గా పెట్టుకుంటుంది తెలుసా? చూడండి, మీరే చూడండి. పట్టు చూడండి అసలు ఎంత బాగా దెబ్బ కొట్టాలా. నోరు తెరు, నోరు తెరు, నోరు తెరు అని చెప్పినా నేను. బలవంతంగా పెడితే తింటుంది, బట్ చూపించినాం అనుకోండి ఇంక ఉండదు. అదే జోయా చూడండి. జోయాకి అంత ప్రాబ్లం ఏమి ఉండదు. గోల్డీ దగ్గరకు వచ్చేసరికి ఇలా చూడండి అసలు ఎంత కష్టం అంటే, ఆ మూతిని తీసి జోయా ఆకలి వస్తున్నట్టుందండి. పొద్దున్నుంచి ఫీవరు, వామిటింగ్స్ అన్ని పెట్టలేదన్నమాట. సో ఇప్పుడే పెరుగన్నం, ఇదిగోండి పెరుగన్నం తీసుకొచ్చి పెరుగన్నం కలిపాను. గోల్డీకేమో పెరుగన్నం చూస్తే వామిటింగ్ అవుతుంది. జోయాకేమో పెరుగన్నమైనా ఏ అన్నమైనా సరే ఫుడ్ కాబట్టి జోయమ్మ చక్కగా తినేస్తుంది. అంటే ఎందుకు ఇవి అంటే యాక్టివ్గా ఉండట్లేదు, ఎందుకు ఇది అవుతున్నాయి అంటే, నేను ఈ మధ్య సరిగ్గా వాకింగ్ తీసుకెళ్ళట్లేదు. మేబీ దానికి అయి ఉండొచ్చు. డివార్మింగ్ ట్యాబ్లెట్స్ కూడా యాక్చువల్గా నేను నాకు తెలిసి 3 months అయిపోయింది. ఎవ్రీ 2 monthsకి ఖచ్చితంగా ఇవ్వాలి. అకార్డింగ్ టు బాడీ వెయిట్ డివార్మింగ్ డోస్ అనేది ఉంటుంది. ఒకవేళ మీ డాగ్ కనుక 35 kgs ఉందనుకోండి, అప్పుడు 3 tablets అయితే ఖచ్చితంగా పడతాయి. అదే మీ డాగ్ కనుక 40 kgs ఉందనుకోండి, 4 tablets అయితే పడతాయి. ఒక్కసారి మీరు మీ పెట్ని కన్సల్ట్ చేసి వేయండి. అండ్ ఎవ్రీ ఇయర్ వీళ్ళకి వ్యాక్సినేషన్స్ అనేవి ఉంటాయండి. ఆ వ్యాక్సినేషన్స్ని మాత్రం మర్చిపోవద్దు. ఆ వ్యాక్సినేషన్స్ వేయడం వల్ల చాలా డిసీజ్ నుంచి వీటిని మనం ప్రివెంట్ చేయగలుగుతాం. మళ్ళీ చెప్తున్నా, జోయా స్టోరీ ఏంటి అంటే, జోయా నిజంగా ఒక ఫైటర్ అని చెప్పాలి. పారో వైరస్ని అది ఫైట్ చేసి మంచిగా అయిపోయి వచ్చింది. పారో వైరస్ని గురించి అది ఫైట్ చేసింది. ఇంజెక్షన్స్, ట్యాబ్లెట్స్ దానికి కొత్త కాదు. అది చాలా తీసుకుంది, చాలా అయింది. అండ్ దానికి బైలేటెడ్ డిస్ప్లేజియా ఉంది. ఆ బైలేటెడ్ డిస్ప్లేజియా నుంచి అసలు 2 కాళ్ళు అనేవి దానికి సరిగ్గా ఇప్పటికి కూడా వర్క్ చేయవు. ఆ బ్యాక్ 2 కాళ్ళ మీద అసలు వెయిట్ అనేది ఇయ్యదు. అందుకోసమే జోయాని ఇప్పటి వరకు అంటే ప్రెగ్నెన్సీ కానీ బేబీ పుట్టించడం కానీ ఏం చేయలేదు. అందుకోసమే బికాజ్ ఆఫ్ వాళ్ళ హెల్త్ దాని గురించి. గోల్డీకి మాత్రం ఖచ్చితంగా చేద్దాం అనుకుంటున్నాను, ఎందుకంటే గోల్డీ హెల్తీనే ఉంటుంది. బట్ ఈ మధ్య ఏమైందో తెలీదు, దాని ఫర్ మొత్తం ఊడిపోతుంది. సో అది కూడా నాకు కొంచెం భయం వేస్తుంది, ఏంటో తెలియట్లేదు, ఎందుకో వీక్ అవుతుంది. సప్లిమెంట్ ఏమి ఇవ్వాలి ఏంటి, కాల్షియం సప్లిమెంట్ ఎన్ని సప్లిమెంట్ ఇచ్చినా కూడా కాదు అని చెప్పేసి డైరెక్ట్గా కోడిలు ఉంటాయి కదా, కాళ్ళు ఉంటాయి కదండి, కోడి కాళ్ళు, కోడి కాళ్ళలో
యాక్చువల్గా వీటికి టెండాన్స్కి ఈ మజిల్ ఇది ఉంటుంది కదా, ఈ బోన్కి సెంటనింగ్కి ఆ కోడికాళ్ళు పెడితే చాలా మంచిదని చెప్పారు. అది చాలా బలం అంటండి. దాన్ని తీసుకొచ్చి నీట్గా వాష్ చేసి ఆ కోడికాళ్ళని రోజు దీనికి ఒక 6, 7, 8 దీనికి జోయాకి గోల్డీకి ఇద్దరికి ఇస్తానండి. దానివల్ల కొంచెం స్ట్రెంథనింగ్ అవుతుంది అని చెప్పి స్ట్రెంథనింగ్ అయితే అవుతుంది. అండ్ ఎగ్ వైట్ ఒకటి పెడతాను. ఎగ్ వైట్ అంటే ఎగ్గే పెట్టేస్తాను దాంట్లో ఎల్లోతో పాటు. అది కూడా ప్రోటీన్ ఉంటుంది కాబట్టి అది కూడా యూజ్ అవుతుంది అని చెప్పి. అండ్ అంటే తినిపిస్తా అంటే తనకి బాగాలేదు, హెల్త్ బాగాలేదు, కరెక్ట్గా లేదు అంటే ఖచ్చితంగా నేను ఇద్దరికి ఫీడ్ చేస్తాను. అంటే మళ్ళీ కామెంట్ చేస్తారనుకుంటా, కుక్కలకి ఫీడ్ చేస్తారు, మనుషులు ఎవరైనా ఆకలితో వచ్చారు అంటే ఖచ్చితంగా పెడతా. అండ్ బయట నాకు స్ట్రీట్ డాగ్స్ ఉంటాయి, వాటికి కూడా ఫుడ్ నేను పెడతాను. వాటికి లేకపోతే బయటకు పిలుచుకుని వచ్చి బయటికి వెళ్ళిపోయినాయి అనుకోండి, వాటిని కూడా రమ్మని చెప్పి పిలిచి వాటికి కూడా నేను ఫీడ్ చేస్తాను. అంటే నేను ఏదో వీడియో కోసం మీకు ఫీడ్ చేస్తాను అని చెప్పట్లేదు. డైలీ రొటీన్లో నేను ఫీడ్ చేయడం అనేది కామన్ ఫ్యాక్టర్. అదే చెప్తున్నాను కదా, ఎనీ క్రియేచర్స్ ఆకలితో ఉన్న వాళ్ళకి మనం భోజనం కనుక పెట్టగలిగితే డైరెక్ట్గా ఇట్ రీచ్ టు గాడ్ అని చెప్పి నేను ఎక్కడో చదివాను అండ్ విన్నాను. ద సేమ్ థింగ్ అండ్ ఫాలోయింగ్. ఇది ఆకలి అంటే అనుకోవచ్చు, చాలామంది పెడుతుంటారు కూడా, ఎందుకు ఈ డాగ్స్ ఎందుకు, స్ట్రీట్ డాగ్స్ని తీసుకోవచ్చు కదా, అడాప్ట్ చేసుకోవచ్చు కదా అని. యాక్చువల్గా నాకు కుక్కలతోని బాండింగ్ వచ్చేసరికి కొంచెం టైం పట్టింది. మా జోయా గోల్డీతోనే కుక్కలు అంటే ఏంటి, వాటికి కూడా లవ్, ఎఫెక్షన్, ఎమోషన్స్ ఉంటాయని అర్థమైంది. ఇప్పుడు ఇవి రెండు వచ్చేసాయి కాబట్టి స్ట్రీట్ డాగ్ని పెంచే క్యాలిబర్ నా దగ్గర లేదు. సో అందుకోసం అని చెప్పి నేను తెచ్చుకోవట్లేదు. ఒకవేళ జోయా గోల్డీ కనుక లేకుండా ఉంటే కనుక ఖచ్చితంగా ఒక స్ట్రీట్ డాగ్ని నేను లవ్ చేసుకునేదాన్ని. బట్ ఫ్యూచర్లో మాత్రం ఖచ్చితంగా స్ట్రీట్ డాగ్ని అడాప్ట్ చేసుకుంటాను. మాకు ఉంటుంది స్ట్రీట్ డాగ్, మా కోసం అయితే ఉంటుంది ఖచ్చితంగా. అది ఫ్యూచర్లో ఖచ్చితంగా చేస్తాను. అండ్ జోయాకి అస్సలే హెల్త్ బాగాలేదు. కొంచెం అందరూ మీ ప్రేయర్స్లో మీ విషెస్లో ఖచ్చితంగా మా జోయాకి హెల్త్ బాగుండాలి అని చెప్పి ప్రే చేస్తారని చెప్పి అనుకుంటున్నా. అండ్ ఇంతసేపటి వరకు నేను మాట్లాడాను, ఆ మాట్లాడిన దాన్ని కూడా మీరు కూల్గా విన్నందుకు, ప్రశాంతంగా ఈ వీడియోని చూసినందుకు కూడా థ్యాంక్ యూ. మార్నింగ్ నుంచి కొంచెం టైర్డ్గా ఉన్నాను, రెస్ట్లెస్గా ఉన్నాను. బికాజ్ ఆఫ్ జోయా హెల్త్ బాగాలేదు అనే ఒక రీజన్ తోటి ఐ గాట్ హర్ట్. చాలా హర్టింగ్ ఉంది. జోయా మంచిగా అయిపోయింది అంటే నాకు అంతకన్నా ఇంకొక హ్యాపీనెస్ ఏమి ఉండదు. సో దిస్ ఈజ్ వీడియో ఫర్ టుడేస్ వీడియో. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్. నాకు మానిటైజేషన్ స్టార్ట్ అయిందా అదా ఇదా అని అడిగారు. ఇంకా ఏం స్టార్ట్ కాలేదండి. నాకు వాచ్ అవర్స్ అనేది పెరగలేదు. వాచ్ అవర్స్ అనేది బిలో 3000 ఉన్నాయి. అంటే ఇప్పుడు నాకు మాత్రం ఒక 1500 2000 వాచ్ అవర్సే వచ్చినాయి. వాచ్ అవర్స్ కనుక 3000 ఎబో వస్తే కనుక మేబీ అవుతుండొచ్చు. వై? బికాజ్ నా ఛానల్ స్టార్ట్ అయ్యి కూడా ఆల్మోస్ట్ 2 years అయిపోయింది. ఇప్పటి వరకు వాచ్ అవర్స్ కాలేదు అంటే నా నెగ్లిజెన్సీ, నా కేర్లెస్నెస్ అని చెప్పి క్లియర్గా అర్థమవుతుంది. అదే యూట్యూబ్ వాళ్ళకు కూడా తెలిసి ఉండొచ్చు. మేబీ అది కూడా ఒక రీజన్ అయ్యి ఉండొచ్చు. 1000 సబ్స్క్రైబర్స్ అయితే మానిటైజేషన్ స్టార్ట్ అవుతుండేది ఒకప్పట్లో. బట్ ఇప్పుడు 1000 సబ్స్క్రైబర్స్ అయినా కూడా మానిటైజేషన్ స్టార్ట్ అవ్వదు. వై? బికాస్ నాకు వాచ్ అవర్స్ అనేది 3000కి రీచ్ అవ్వట్లేదు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్. మా జోయా గాడు మంచిగా అయిపోవాలి, మీరందరూ ప్రే చేస్తారు అని చెప్పి అనుకుంటున్నా. చూడండి, ఇది బైలేటెడ్ డిస్ప్లేజియా ఉంది కాబట్టి ఇదో ఈ కాళ్ళు చూస్తే జోయా పడుకునే పొజిషన్. ఫ్రంట్కి బాగానే పెట్టుకుంటుంది, బ్యాక్కి మాత్రం ఇట్లా పెట్టుకుని ఉంటుంది. మనం ఎంత ట్రై చేసినా కూడా ఇవి అసలు తీయదు. ఎందుకోసం అంటే అదే గోల్డీ అయితే చక్కగానే ఉంటుంది, ఇట్లా పడుకోమన్నా కూడా ఉంటుంది. జోయా మాత్రం పడుకోలేదు బికాజ్ ఆఫ్ బైలేటెడ్ డిస్ప్లేజియా. బట్ జోయా గోల్డీ ఇద్దరు హెల్తీగా ఉండాలి. ఇద్దరు అంటే వాటి లైఫ్ స్పాన్ ఎప్పుడు అనేది నేను కూడా చెప్పను. దేవుడు పిలిచినప్పుడు అవి కూడా వెళ్ళిపోతాయి. బట్
ఇవి ఎప్పటికీ హ్యాపీ ఉండాలని చెప్పి నేను ప్రే చేస్తున్నా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్.